ధరణి మీద అనేక అవాకులు చవాకులు పేలినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు భూభారతి అనే చట్టాన్ని తెచ్చాం. ఇదేదో ప్రజలకు బాగా మేలు చేస్తుందని చెప్పి ఊదరగొట్టినారు. అది భూభారతి కాదు, అది భూహారతి అయిపోయింది. ఇవాళ భూభారతి వచ్చిన తర్వాత 22A కింద 1 కోటి ఎకరాల భూములు పెట్టినారు. అంటే నిషేధిత భూముల జాబితాలో లక్షల ఎకరాలు పెట్టి డబ్బుల వసూళ్లకు పాల్పడతా ఉన్నారు. స్వయంగా ఆయన ఒక ఆయన ఉంటాడు, ఏది పేలని బాంబుల శాఖ మంత్రి, తుసు బాంబులు ఉంటాయి, పేలని బాంబుల శాఖ మంత్రి పొంగులేటి. ఆయన నుంచి మొదలుకుంటే మండల స్థాయి వరకు కూడా నిషేధిత భూముల జాబితాలో పెట్టి ఇవాళ ప్రజల ఉసురు పోసుకుంటా ఉన్నారు. ఆనాడు మీరేం చెప్పిండ్రు? నిషేధిత భూములన్నీ తీసేస్తామని చెప్పి ఇవాళ 1 కోటి ఎకరాలు దాటింది నిషేధిత భూముల జాబితా. అది బయట పెట్టండి. హైకోర్టు కూడా చెప్తుంది నిషేధిత భూముల జాబితాను ఆన్లైన్ లో పబ్లిక్ డొమైన్ లో పెట్టండి అని. నిజాలు ప్రజలకు తెలుస్తాయి కదా, ఏది పెట్టిండ్రు ఏది పెట్టలేదో తెలుస్తుంది కదా. ఎందుకు నిషేధిత భూముల జాబితా ఆన్లైన్ లో పెట్టలేరు? ఎందుకు కొత్తగా మీరు భూములు పెట్టుకుంటూ పోతున్నారు? ఇందులో పెద్ద స్కామ్ జరిగింది. త్వరలోనే అన్ని భూముల వివరాలు బయట పెడతాం. కాంగ్రెస్ వచ్చినాక నిషేధిత భూముల జాబితాలో పెట్టడం, వసూళ్లు కాగానే తీసేయడం. రాష్ట్రంలో ఇదో పెద్ద స్కామ్ జరుగుతుంది. విలువైనటువంటి భూములను గుర్తించి నిషేధిత భూముల జాబితాలో పెట్టడం, సెటిల్మెంట్ కాగానే తీసేయడం. పెట్టుడెందుకు, తీసుడెందుకు? దమ్ముంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని భూములను నిషేధిత భూముల జాబితాలో పెట్టారు, ఎన్ని తొలగించారో ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయాలని చెప్పి ఆ పేలని బాంబుల శాఖ మంత్రి పొంగులేటిని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మేడ్చల్ జిల్లాలో ఎంత జరిగింది, యాదాద్రిలో ఎంత జరిగింది, భువనగిరిలో ఎంత జరిగింది? ఈ 3 బయట పెట్టింది విలేకరులే. మరి ఇంకా మిగతా జిల్లాలో ఎక్కడెక్కడ జరిగింది? రాష్ట్రం మొత్తం ఎన్ని జిల్లాల్లో ఎంత అవినీతి జరిగింది, ఎంత కుంభకోణం జరిగింది, దీని వెనుక ఎవరున్నారో అన్ని బయట పెట్టాలని మేము ఇలా ఆ పేలని బాంబుల మంత్రిని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. బయట పెట్టాలని నువ్వు ఇవ్వాలి. ఎందుకు నోరు మూసుకున్నావు? ఆయనకంతా అహంకారం, ఆయన ఒళ్ళంతా శరీరం అంతా అహంకారంతో నిండి ఉంటుంది. మాట్లాడితే అహంకారంతోనే మాట్లాడుతుంటాడు. ఇవాళ ఇంత పెద్ద స్కామ్ నీ శాఖలో జరుగుతుంటే నువ్వు ఎందుకు పెదవిప్పలేవు? ఒక్కసారైనా ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసిండా? రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకే చిల్లు పడతా ఉంటే, ప్రజల డబ్బును కొంతమంది కొల్లగొడతా ఉంటే దీని మీద ముఖ్యమంత్రి ఈ రోజు వరకు ఎందుకు రివ్యూ చేయలేదని నేను అడుగుతా ఉన్నా. చీటికి మాటికి రివ్యూ చేసి బీఆర్ఎస్ నాయకుల మీద కేసులు పెట్టే రేవంత్ రెడ్డి ఇలా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు కోట్లాది రూపాయల డబ్బు మీ యొక్క లోపభూయిష్టమైనటువంటి భూభారతి వల్ల నష్టం జరిగితే రివ్యూ చేసే బాధ్యత ముఖ్యమంత్రికి లేదా? ఎందుకు రెవెన్యూ మంత్రిని చూస్తే భయపడుతున్నావా? పొంగిలేటి అంటే నీకు భయమా? కారణమేంటి? పొంగిలేటి బయట పెట్టడా, ముఖ్యమంత్రి రివ్యూ చేయడా? ఇది ప్రజల సొమ్ము కదా.